ఈ ప్రదేశం ఇక్కడ చూడండి, పైన ఒక టెంపుల్ కనిపిస్తుంది. నిజానికి మనం ఈ టెంపుల్ కి వే ఎలా ఉంది అంటే, జతిపుర అని అవతల పక్క ముఖారవింద్ అంటారు. గోవర్ధన పర్వతం యొక్క ముఖం అంతా కూడా అక్కడ కనిపిస్తుంది మనకి. ఆ ముఖారవింద్ అనేటువంటి ప్రదేశం నుంచి పైకి ఎక్కాలి. కానీ నిజానికి మన ఎవరికి కూడా పైకి ఎక్కేటటువంటి అవకాశం లేదు, ఆచార్యులు చెప్పారు. సో గోవర్ధన పర్వతం పైకి ఎక్కి ఎవరు నడవకూడదని. కేవలం అది ఎవరికి ఉందంటే వ్రజవాసులకి మాత్రమే ఉంది. అయితే నిజానికి ఆ మందిరం పైన ఏముంది, అసలు ఏముంది అంటే, ఒకప్పుడు కృష్ణుడి యొక్క మందిరం ఉండేది అక్కడ. ఆ మందిరం రాక మునుపు ఏం జరిగింది అంటే, మాధవేంద్రపురి అనేటువంటి ఒక గొప్ప ఆచార్యులు ఆయన ఈ ప్రదేశానికి వస్తే, ఇక్కడ చాలా ఎండాకాలం, గ్రీష్మ ఋతువు, బాగా ఎండలు ఎక్కువైపోయి ఆయన నీరసించిపోతే సాక్షాత్ కృష్ణుడు వచ్చి పాలు ఇవ్వడం జరుగుతుంది. కొండతో పాలు అన్నమాట. ఆ పాలు తాగిన తర్వాత ఎంత టేస్ట్గా, ఎంత రుచిగా ఉంటాయంటే ఆ పాలు, ఆయన ఆ పాలు తాగి ఆ పిల్లవాడు ఎక్కడున్నాడో, ఆ గోవులు కాసుకునే పిల్లవాడు అనమాట, ఆ గోవులు కాసుకునే పిల్లవాడి రూపంలో కృష్ణుడు పాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ పాలు తాగిన తర్వాత ఆ పిల్లవాడి కోసం వెతికితే ఆ పిల్లవాడు ఎక్కడ కనబడు. ఇలా మాధవేంద్రపురి కోసం రోజు వచ్చి పాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత తెలుసుకుంటాడు అది కృష్ణుడు స్వయంగా పాలు ఇచ్చాడు అని చెప్పి. తర్వాత ఒక రోజు కల్లోకి వచ్చి కృష్ణుడు చెప్తాడు, సో నేను రోజు నీకు పాలు ఇస్తున్నాను, కానీ నేను ఈ గోవర్ధన పర్వతం పొదల్లో ఉన్నాను, నన్ను బయటికి తీయండి అని చెప్పి అంటారు. ఎప్పుడైతే ఆయన బయటికి తీశారో, ఊరి పెద్దల సహాయంతో ఈ గోవర్ధన పొదల్లో ఉంటే ఆ విగ్రహాన్ని బయటికి తీస్తారు. తీస్తే ఆ విగ్రహం ఎంతో అందంగా, దివ్యంగా ఉంటుందన్నమాట ఆ విగ్రహం. ఆ విగ్రహాన్ని ఈ పైన మాధవేంద్రపురి ప్రతిష్ఠ చేస్తారు. ఆ ప్రతిష్ఠ చేసినప్పుడు ఎంతో, ఎలా అంటే, ఈ భూమి మీద ఎన్ని జలాలు అయితే ఉన్నాయో ఆ జలాలన్నిటితోని అభిషేకం చేసి నైవేద్యాలు పెట్టి వ్రజవాసులందరినీ పిలిచి వాళ్ళందరికీ ఆ ప్రసాదాలందరినీ పంచిపెట్టి ఇలా ఎంతో చక్కగా ఆ గోవర్ధన పర్వతం మీద ఆ గోపాలుడి యొక్క ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుందంటే, ఆ గోపాలుడి ప్రతిష్ఠ చేసిన తర్వాత గోపాలుడు చెప్తాడు, నేను చక్కగా గోవర్ధన పొదల్లో ఉండేవాడిని, ఆ గోవర్ధన పొదల్లో ఉండేటప్పుడు నాకు చాలా చల్లగా ఉండేది, కానీ ఎప్పుడైతే నువ్వు తీసి ప్రతిష్ఠ చేసావో ఇంకా వేడి చాలా ఎక్కువైపోయింది, నేను వేడిని తట్టుకోలేకపోతున్నాను, అందుకని నువ్వేం చేస్తావంటే ఒరిస్సా అంటే ఉత్కల ప్రాంతానికి వెళ్తే అక్కడ మలై చందనం అనే చందనం దొరుకుతుంది, నువ్వు వెళ్ళి ఆ చందనాన్ని తీసుకొచ్చి నాకు చందనాన్ని పూయాలి అని చెప్పంట. మాధవేంద్రపురి ఇక్కడ నుంచి గోవర్ధన పర్వతం దగ్గర నుంచి చందనం తేయడానికి ఉత్కల ప్రదేశానికి వెళ్ళారు, అంటే ఒరిస్సా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్రదేశంలో ఆయన సేద తీరుతూ, ఆ ప్రదేశంలో ఒక కృష్ణ దేవాలయం ఉంది. ఆ కృష్ణ దేవాలయానికి వెళ్ళి ఆ రోజు రాత్రి అక్కడ నిద్రించిన తర్వాత, ఆ రోజు రాత్రి సైనహారతి జరుగుతుంది స్వామివారికి. ఆ సైనహారతి సమయానికి అక్కడికి వెళ్తే అక్కడ ఏమవుతుంది అంటే, స్వామివారికి ఒక 11 కుండలతో క్షీరాన్నాన్ని నివేదన చేస్తారు. ప్రదేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ గోపాలుడికి ప్రతినిత్యం 11 కుండలతో క్షీరాన్నాన్ని నివేదన చేస్తారు. ఆయన ఈ క్షీరాన్నం చాలా రుచిగా ఉంటుందని తెలుసుకున్న తర్వాత అక్కడ పూజారిని అడుగుతారు, ఈ క్షీరాన్నాన్ని నాకు ఇచ్చినట్లయితే నేను రుచి చూసి నా గోపాలుడికి కూడా, గోవర్ధన పర్వతం మీద ఉన్నటువంటి నా గోపాలుడు కూడా నేను ఇస్తాను, వండి పెడతాను అని చెప్పంటే ఆ పూజారి చెప్తారు, ఇంకా నివేదన కాలేదు, నివేదన అయిన తర్వాత ఇస్తాము అని చెప్పంటారు. అప్పుడు ఈయన చాలా బాధపడిపోతారు. స్వామివారికి నివేదన కానటువంటి ప్రసాదాన్ని, అంటే నైవేద్యాన్ని నేను భుజించాలనుకున్నాను, ఎంతటి మహాపాపిని, అందుకని నాకు ఇక్కడ ఉండే అర్హత లేదు అని ఆయన ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి పూజారి నైవేద్యం పెట్టేసి సైన చేసేసి మందిరం క్లోజ్ చేసి పడుకుంటారు. నిద్రపోతూ ఉంటే పూజారి కృష్ణుడి కలలోకి వచ్చి, నా కోసం నా భక్తుడు మాధవేంద్రపురి వచ్చారు, ఆ మాధవేంద్రపురి ఇక్కడ క్షీరాన్నాన్ని తినాలి అనుకున్నారు, కాబట్టి నా భక్తుడు అయినటువంటి మాధవేంద్రపురి కోసం
నేను క్షీరాన్నాన్ని దొంగిలించి నా దోతి వెనకాతలు పెట్టుకున్నాను, నువ్వు తీసుకెళ్లి ఆ క్షీరాన్నాన్ని మాధవేంద్రపురికి ఇవ్వాలి అని చెప్పంటారు. అయితే పూజారి లెక్క చూసుకుంటే 10 కుండలే ఉన్నాయి, 11 కుండలు లేవు. నిజమేనేమో కృష్ణుడు చెప్పిందని మందిరంలో గర్భగుడిలోకి వెళ్ళి చూస్తే కృష్ణుడు దోతి వెనకాతల కొండ కనిపిస్తుంది. అప్పుడు ఆ పూజారి అక్కడ ఉండేటువంటి మార్కెట్ ప్రదేశానికి వెళ్ళి, అయ్యా ఇక్కడ మాధవేంద్రపురి ఎవరు, మీకోసం కృష్ణుడు క్షీరాన్నాన్ని దొంగిలించి ఆయన క్షీర్ చోర్ గోపీనాథ్ అయ్యాడు, క్షీర్ చోర్ గోపీనాథ్ అయ్యాడు. సో కాబట్టి మీరు వచ్చి ఆ గోపీనాథుడు మీకోసం ఆ క్షీరాన్నాన్ని దొంగిలించాడు అని చెప్పి అనగానే ఆనందపడిపోయి ఆ క్షీరాన్నాన్ని తిన్న తర్వాత అక్కడ ఉండేటువంటి భక్తులందరూ కూడా ఆయనకి సహకరిస్తారు. నేను ఇలా మలై చందనం తీసుకురావడానికి వచ్చానంటే ఆ ఊరి పెద్ద కూడా ఎన్నో ఏర్పాట్లు చేసి ఆ మలై చందనం తీసుకొచ్చేలా చేస్తారు. ఆ రోజు మళ్ళా తర్వాత ఆయన నిద్రిస్తే అక్కడ ఆ మలై చందనం తీసుకొని రిటర్న్ జర్నీలో అక్కడ నిద్రిస్తే అప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే కృష్ణుడి కల్లోకి వచ్చి నాకు మలై చందనము గోపాలుడి కల్లోకి వస్తాడు. కల్లోకి వచ్చి చెప్తాడు, నాకు మలై చందనం ఇంత దూరం నువ్వు తీసుకురావాల్సిన అవసరం లేదు, నా బదులుగా అక్కడ గోపీనాథ్కి పూసేయాలి అని చెప్పంటారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 21 రోజులు చందన యాత్ర అనేటువంటి ఉత్సవాన్ని చేస్తారు, చందనోత్సవాన్ని చేస్తారనమాట. సో ఆ విధంగా గోపాలుడిని ఇక్కడ పైన పర్వతం పైన మాధవేంద్రపురి ప్రతిష్ఠించడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ పైన మరి మా గోపాలుడు ఉన్నాడా అంటే గోపాలుడు లేడు పైన. ఎందుకు లేడు అంటే ఒకరోజు వల్లభాచార్యుల వారు, ఆయనకి కళ్ళు లేవు, ఆయన మధురాష్టకాన్ని రాశారు, కళ్ళు లేకపోయినా అంత అద్భుతంగా రాశారు. ఆయన గోపాలుడిని దర్శనం చేసుకోవడానికి వస్తే ఈ గోవర్ధన పొదల్లో పడిపోతారు, ఆయన ముళ్ళు పొదల్లో పడిపోయి ఆయనకి అవన్నీ గుచ్చుకుపోతాయి. అప్పుడు కృష్ణుడితో అంటారు, నేను గోవర్ధన పర్వతంలో మీద ఉన్నటువంటి గోపాలుని దర్శనం చేసుకోవడానికి వస్తే నాకు ఇటువంటి శిక్ష విధిస్తావా, నేను దర్శనం చేసుకోనని వెనక్కి వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోతే ఆయన వెనకాతల కృష్ణుడు వెళ్ళిపోయాడు, గోపాలుడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? నాథ్వార్ అని రాజస్థాన్లో ఉంది ఒక ప్రదేశం, ఆ నాథ్వార్కి వెళ్ళిపోయాడు కృష్ణుడు. నాథ్వార్లో ఇప్పటికీ కూడా చాలా అద్భుతంగా అక్కడ ఈ వల్లభ సాంప్రదాయం వాళ్ళు కృష్ణుడిని ఎంతో దివ్యంగా పూజిస్తూ ఉంటారు. ఇప్పటికీ చెప్తారు అక్కడ అక్బర్ ఒక వజ్రాన్ని తయారు చేయించాడు అని చెప్పి అంటారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. ఆ వజ్రం ఇప్పటికీ అక్కడ ఉంటుంది కృష్ణుడికి. తర్వాత అక్కడ స్వామివారికి ఎన్ని నివేదనలు చేస్తారో, ఎన్ని లీటర్ల పాలని స్వామివారికి నైవేద్యం పెడతారో. మరి కృష్ణుడు, బ్రజవాసులందరూ బాధపడుతున్నారు, కృష్ణుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడే వల్లభాచార్యుల వారి కోసం, మరి ఇక్కడ కృష్ణుడు ఎలా అంటే అప్పుడు కృష్ణుడు వాళ్ళందరికీ వ్రజవాసులకు ఒక వరాన్ని ఇస్తాడు. ఆ వరం ఏమిటి అంటే ప్రతిరోజు ఉదయం అంతా అక్కడ ఉంటాడు స్వామి, రాత్రి నిద్రించడానికి కొండ మీదకి వచ్చేస్తాడు, గోవర్ధన పర్వతం మీదకి. అందుకని గోవర్ధన పర్వతం మీద ఏముంటాయంటే మంచాలు వేసి స్వామివారికి నిద్రించేలా చేస్తారు, స్వామివారు నిద్రించేలా చేస్తారనమాట మంచాలు వేసి. అందుకని ఇప్పుడు పైకి ఎప్పుడో ఒకసారి నేను వెళ్ళాను, అప్పుడు తెలియకుండా వెళ్ళిపోయాను. అది చూస్తే ఆ పైన మంచాలు వేసి స్వామివారికి నిద్రించేలా చేస్తారనమాట. స్వామి రోజు రాత్రి ఇక్కడికి వచ్చేస్తాడు, పగల మళ్ళా నాథ్వారికి వెళ్ళిపోతాడు అనమాట. ఇది ఇక్కడ జరిగిన లీల. మనం ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరగా కనిపిస్తుంది, అందుకని నేను చెప్పడం జరిగింది. హరే కృష్ణ.